బాత్రూంలో ఫ్యాన్ పెట్టమని బాస్ గడికి చెప్పాలి. చెమటలు పట్టేతనే. ఏంటి దానగారు అలా చెమటలేకపోయారు? అయిపోయింది. అయిపోయిందా? ఏమైపోయింది? ఛీ, ఏంటండి? చీయా, ఏం చేయమంటావు గురు, ఆగలేకపోతున్నాను. అందుకే దాని ఫోటో చూసుకుని కానిచ్చేసాను. ఎవరు? ఆవిడేనా? అదే గురు, నన్ను బాగా రెచ్చగొట్టేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను దాన్ని చూస్తూ. సార్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారండి. ఇప్పటికే 4 సార్లు అడిగారు. ఏం చెప్పావు నువ్వు? అంతలాకలు చూసాను సార్, ఎక్కడ కనిపించలేదన్నా. ఆయన కానీ సీసీటీవీలో చూసిండంట, మీరు ఎక్కడ కనిపించలేదు సార్. అంతా చూసావా? అంతలాకలు చూసినా సార్. బాత్రూంలో చూసావా? బాత్రూంలో చూడలేదు సార్. బాత్రూంలో కూడా చూడండి రా. కెమెరా నువ్వు ఆడపెట్టి నేనేం చేస్తున్నానని మొత్తం చెక్ చేయండి. కమల్ గారు, కొంచెం నా ఫైల్ కూడా చూడండి. ఆ దిక్మల్ ఏదో పిలుస్తున్నాడంట, చూసి వస్తాను. అదే రండి సార్. సార్ పిలిచారండి సార్. టీ పెట్టాలా? వద్దు. దివ్య, నువ్వు టిక్టాక్ వీడియోస్ చేస్తావు కదా? నీకు తెలుసుగా. అదేలే, అవి ఇంకొద్దు, ఆపే. ఏ అంటే దానివల్ల పెద్ద అవసరం ఏం లేదుగా. అవసరం లేదంటే దానివల్ల నాకు రిలీఫ్ అవుతుంది, టైంపాస్ అవుతుంది, ఇంకా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా చాలా ఉన్నాయి, అది వద్దు. అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు చేయకూడదు? కరెక్ట్గా చెప్పు. అబ్బా, అన్నీ నీకు చెప్పాలా? నేను చెప్పింది చేయవా? చెప్పింది చేస్తా, కానీ నువ్వు చెప్పిన దానికి రీజన్ ఉండాలి కదా. వద్దు ఆపే అంటే ఎందుకు వద్దు, ఎందుకు ఆపేయాలో తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. మా ఆఫీస్లో నువ్వు నా పిల్లవని తెలియక ప్రతి ఒక్కరిని వీడియో చూసి సొంగ కాల్చుకున్నారు. ఒకడైతే నా ముందే ఏకంగా బాత్రూమ్కి వెళ్ళి ఆఫ్టర్ కప్పులు కడుక్కున్న ఆఫీస్ బాయ్, టీ అందించుకున్న ఆఫీస్ బాయ్ కూడా రాత్రి అంతా నీతో గడపాలన్నమాట. నా దరిద్రం ఏంటో తెలుసా? ఇదంతా వచ్చి నాకే చెప్తున్నారు. ఎలా ఉండేది నాకు?